బిగ్ బాస్ హౌస్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అలాగే డే బై డే లైవ్ అప్డేట్స్ కోసం అయితే పక్కన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేసి ఒక లైక్ అయితే వేసుకోండి, మర్చిపోకండి. ఎనీవే ఈరోజు ఎలిమినేషన్ ట్విస్ట్, నో ఎలిమినేషన్, అది నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. అంతేకాదు ఎలిమినేషన్లో ట్విస్ట్ ఏంటంటే ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే దివ్య గారు ఉంటారు, కొంచెం ఓట్లు రివర్స్ అయినాయి అన్నారు. బట్ కానీ సంజన సేఫ్ జోన్లో ఉంది, దివ్యాని ఎలిమినేషన్లో ఉండాలి అని చెప్పి అయితే చూపించారు. బట్ మొన్నటి వరకు ఓటింగ్ ప్రకారంగా అయితే దివ్య ఎలిమినేషన్లోనే ఉంది. బట్ మొన్న జరిగిన టాస్క్ గొడవ ప్రకారంగా చూసుకుంటే దివ్య కొంచెం హైప్లో వెళ్ళింది. కానీ బట్ నాకు సార్ ఏంటంటే దివ్య ఎలిమినేషన్లో ఉంది. బట్ కానీ ఇమాన్యుల్ వాడడం వల్ల ఎవిక్షన్ది దివ్య కూడా సేఫ్ జోన్లోనే ఉంది. నో ఎలిమినేషన్ అని చెప్పి ఎవరు సేఫ్ అయ్యారని చూపించారు. అక్కడ వరకు క్లియర్. ఇంకా చాలామంది వచ్చారు కదా, ఫ్యామిలీ వీకెండ్ వాళ్ళు వచ్చారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో కార్డ్స్ పెట్టారో అంతా అయ్యింది. ఇందులో ట్విస్టింగ్ ఏంటంటే హరిత గారు రావడం. అసలు వస్తామే తనుజ గారిది హరిత గారిది రిలేషన్ ఓకే. వాళ్ళిద్దరూ సీరియల్ తీశారు, ముద్దమందారం సీరియల్ తీశారు. 3 years 4 years తీసినట్టున్నారు ఐ థింక్. బట్ కానీ సీరియల్ బాండింగ్ ఓకే, బాండింగ్ అనేది మెయిన్ అని చెప్పి వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. మరి అందరిది అలాగే బాండింగ్స్ ఉంటాయి. తనుజది భరణి గారిది ఒకటే బాండింగ్ ఉండదు కదా. సో ఓకే, దీని గురించి కూడా పక్కన పెడితే అసలు హరిత గారు తనుజ గారు ఏడ్చింది బాండింగ్ పేరెంట్స్ విషయాల్లో కూడా అంత ఉంటుందా అని అనిపించింది అంటున్నారు అందరూ, నేనైతే కాదు. బట్ మీకు జెన్యూన్ అనిపించిందా, లేకపోతే ముద్దమందారం సీరియల్ గురించి కూడా ముద్దమందారం గురించి ఏదో హరిత గారు చెప్పారు. బట్ అది ఎంతవరకు అనేది అయితే చూడాలి. బట్ కానీ అది జెన్యూన్ అనిపించిందా అనేది అయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. అంతేకాదు ఇంకా వీళ్ళిద్దరి గురించి పక్కన టాపిక్ పడితే సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ అని చెప్పాలి. కిడ్స్ కూడా చాలా బాగున్నారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్పారు. కానీ చాలామంది సుమన్ శెట్టి గారు టాప్ 5లో ఉండవని పెట్టారు. బట్ కానీ చాలామంది ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే టాప్ 5లో ఇమాన్యుల్ గారు, అలాగే సుమన్ శెట్టి గారు, తనూజ, అలాగే డెమాండ్ పవన్, అలాగే భరణి గారు ఆర్ కళ్యాణ్, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు పక్కా ఉండొచ్చు అంటున్నారు. బట్ రీతు ఆప్షన్ పెడుతున్నారు. కానీ టాప్ 6 లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు కదా, ఈసారి కూడా టాప్ 6 అవ్వచ్చు. 99% కూడా పక్కా టాప్ 6 కూడా ఉంటే రీతు కూడా ఉంటుంది. 1 day ముందు తీసుకెళ్ళిపోతారనమాట. ఇదైతే జరుగుతుంది పక్కా. ఇంకా దానికి 3 weeks టైం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ కానీ ఈరోజు జరిగింది అయితే కొంచెం ట్విస్టింగ్ అండ్ కామెడీ ఫన్నీ అన్నీ చూసుకుంటే మాత్రం హరిత గారిది తనుజ గారిది కొంచెం ఫన్నీవే అనిపించిందని చెప్పి చాలామంది ట్రోల్స్ వేస్తున్నారు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో నెక్స్ట్ ఆప్షన్. కానీ బట్ కానీ హరిత గారు ఊపిరి తీసుకున్నంత ఫీల్ అయిపోయారు అనేది అయితే చాలామంది ట్రోల్ అయితే వేస్తున్నారు. ఓకే, దీని గురించి పక్కన పెట్టుకుందాం. ఇంకా వీకెండ్ ఎలిమినేషన్స్ అన్నీ క్లియర్లు అయిపోయినాయి. ఇంకా మండే అయితే వస్తుంది. మండే వచ్చిందంటే చాలా నామినేషన్ కావాలి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకునే కదా పక్కన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అంతేకాదు ఎవరిది జెన్యూన్ ఐ థింక్ ఎవరు బాగా పెట్టారంటారు టాప్ 5ది అది కూడా మెన్షన్ చేయండి. మీరైతే టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారు. అంతేకాదు సంజన గారు దివ్య గారు ఎలిమినేషన్లో ఎవరిది కరెక్ట్ అంటారు. అయితే ఇంకా మీరైతే దివ్యానే ఉండాలి అని అనుకుంటున్నారా, అంటే వాళ్ళు ఓటింగ్ చూపించింది రైటే రాంగా అనేది మీరు ఏదేమనుకుంటున్నారో ఒకటి చెప్పండి. అంతేకాదు తనుజ గారిది అయితే వాళ్ళ ఫాదర్ మాట్లాడతారని చెప్పి హరిత గారు కూడా చెప్పారు. అది ఎంతవరకు ఫ్యాక్టా అన్ఫ్యాక్ట్ అది నెక్స్ట్ ఆప్షన్. బట్ కానీ ఏదైనా ఇంత స్టేజ్ మీద జరిగేటప్పుడు పేరెంట్స్ అనేది వస్తే బాగుండేది కదా, అది లేదు అంటే అర్థమవుతుంది. నాకైతే హరిత గారు ఊపిరి తీసుకోపోతుంటే నాకైతే ఏమైద్దా అనిపించింది. అంత బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టు బిహేవ్ అయింది. ఎనీవే ఇలాంటి మరింటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.